హైదరాబాద్లోని బొల్లారానికి చెందిన విష్ణువందనకి మొక్కలపై మమకారం ఎక్కువ. వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన వీరికి ప్రకృతిని కాపాడాలన్న ఆకాంక్ష. దీంతో కొన్నేళ్ల క్రితమే తమ ఇంటిని అందమైన కళాకృతులతో ఓ మినీ శిల్పారామంలా మార్చేసుకున్నారు. ఆ తర్వాత కాలక్రమేణా ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల సాగుని మొదలుపెట్టి ఇంటిని నందనవనంగా మార్చేసుకున్నారు. ఆహ్లాదాన్ని పంచే తమ మిద్దె తోట గురించి వందన మాటల్లోనే విందాం. అందరికీ నమస్కారం. నా పేరు విష్ణువందన. ఈ గత 4-5 సంవత్సరాల్లో నేను గమనించినంతలో మిద్దె తోటలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. కరోనా టైంలో మనం అనుకున్నట్టుగా కరోనా టైంలో ఎక్కువగా ఒక సంవత్సర కాలం మొత్తం ప్రపంచమే స్తంభించిన టైంలో జనం అందరూ ఒక దగ్గర ఉండడం వల్ల కూడా ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆలోచన చేయడం వల్ల కూడా మిద్దె తోటల ప్రాముఖ్యత పెరిగింది. ఎందుకు మనకు సంబంధించిన ఆహారాన్ని మనం పండించుకోకూడదు, మనకు సంబంధించిన కూరగాయలు మనం పండించుకోకూడదు అని చాలా అన్నింటితో పోలిస్తే మిగతా రకమైన ఖర్చులతో పోలిస్తే ఆ మిద్దె తోటకు అయ్యే ఖర్చు చాలా తక్కువ. దాని మీద సరైన అవగాహన ఉంటే చాలా తక్కువ. ఒక చిన్న టబ్బులో కూడా పండించుకోవచ్చు, వేస్ట్ బాక్సులలో కూడా పండించుకోవచ్చు. సో అవగాహన బాగా పెరిగింది. పెరగడం వల్ల కూడా ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టారు చాలా వరకు. ఎందుకంటే ఏదైనా సరే మనకు ముందు సమస్య ఉంది, మన ముందుకు సమస్య వచ్చిందంటే ఖచ్చితంగా పరిష్కారాలు ఆలోచించే దిశలోనే వెళ్తుంది. అలాంటి టైంలో వచ్చిందే మిద్దె తోటలు. ఇప్పుడు మెల్లిగా డిస్ట్రిక్ట్స్కి, జిల్లాల వారీగా కూడా మిద్దె తోటలు ప్రాముఖ్యత పెరిగింది. దీన్ని బేస్గా చేసుకొని కొంతమంది ఇప్పుడు మేము 10లో ఉన్న వాళ్ళమందరం కలిసి కొన్ని గ్రూప్స్గా ఏర్పడడం అనేది స్టార్ట్ అయింది. అలా గ్రూప్స్గా ఏర్పడంలో ఇంటి పంటలు కానివ్వండి, సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ కానివ్వండి, హ్యాపీ గార్డెనర్స్, తోటమాలి, లాస్య, చాలా గ్రూప్స్ అనేవి ఏర్పడి అవేర్నెస్ పెంచడానికి బాగా హెల్ప్ చేశాయి. దానికి తగ్గట్టుగా టీవీ ఛానల్స్, ముఖ్యంగా టీవీ ఛానల్స్లో కూడా అవేర్నెస్ పెరిగింది. ముఖ్యంగా హెచ్ఎం టీవీ, నేలతల్లి, అప్పట్లో చాలామంది అసలు మార్నింగ్ 6 o'clockకి నేలతల్లి చూడాలని మాలాంటి వాళ్ళం ఎక్కువగా ఆతృత పడేవాళ్ళం. ఎందుకంటే బయట వ్యవసాయకంగా కానీ మిద్దె తోటలను కానీ ఎక్కువగా చూపించడానికి హెచ్ఎం టీవీ ప్రయత్నం చేసింది. నగరాల్లో మిద్దె తోట విస్తీర్ణం పెరిగింది. ఒకప్పుడు హైదరాబాద్ లాంటి నగరాల నుండి కోవిడ్ ప్రభావంతో మరింత వేగంగా పల్లెటూర్లకు కూడా ఈ సంస్కృతి పాకింది. మనసుకు ఉల్లాసాన్ని పంచే ఈ మిద్దె తోటను తక్కువ పెట్టుబడితోనే మొదలు పెడితే బాగుంటుందని వందన అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత నగర జీవన విధానంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఒత్తిడిని తగ్గించే విధంగా మిద్దె తోటల నిర్వహణను మలుచుకోవాలని చెబుతున్నారు. 17, 18, 19 ఆ ప్రాంతంలో ఒక 10లలో ఉన్న మిద్దె తోటలు ఈరోజు 100లలో, 1000లోకి మారిపోయాయి. దానికి కారణం ఒక రకంగా కరోనా కూడా కావచ్చు. చాలామందికి టైం దొరకడం, సమయం దొరకడం, దాన్ని బట్టి కూడా మిద్దె తోటల మీద ఆరోగ్యం మీద కూడా అవగాహన ఏర్పడడం వల్ల కూడా మిద్దె తోటల ప్రాచుర్యం పెరిగింది. అది చాలా సంతోషించదగ్గ విషయమే. కాకపోతే ఎలా మారిపోయిందంటే ప్రతి దాంట్లో ప్రకృతికి సంబంధించిన వాటిల్లో సహజత్వం అనేది తగ్గిపోయి కొంచెం యాంత్రికత పెరిగింది. కాకపోతే మిద్దె తోట ఆవశ్యకతను మాత్రం మొట్టమొదటిగా చెప్పింది మాత్రం రఘోత్తమ్ రెడ్డి గారు. ఆయన దాదాపు 20-25 సంవత్సరాలుగా చేశారు. తర్వాత నూర్జహాన్ గారు, పిన్నాక పద్మ గారు, సాంబశివుడు గారు, నేను ఇంకా చాలామంది మొదలుపెట్టాము. కానీ దానికి మమ్మల్ని అందరినీ ప్రోత్సాహంగా తీసుకొని మొదలుపెట్టిన మిద్దె తోటల నిర్మాణం ఇవాళ వేలల్లోకి చేరింది. దాదాపు 1 కోటి మంది జనాభా ఉన్న ఈ హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతంలో ఒక 20-30 వేల మిద్దె తోటలు ఏర్పడ్డాయి. ఇప్పుడు మిద్దె తోట అనేది ఏంటి అనేది ఫస్ట్ అవగాహన ఏర్పరచుకోవాలి. ఆ అవగాహన అనేది కాస్త తగ్గిందని నాకు అనిపిస్తుంది. మేమంతా ప్రతి పనిని మనస్ఫూర్తిగా మనస్సును పెట్టి చేసేవాళ్ళము. ఇప్పుడు అంతా ఏంటంటే ఎవరికో చెప్పుకోవాలి అన్నట్టుగా తయారైంది. ఫస్ట్ మనం ఎందుకు మిద్దె తోట స్టార్ట్ చేస్తున్నాము అన్న ఆలోచన రావాలి. అవేర్నెస్ పెరిగిందండి. అవేర్నెస్ పెరిగిన దానిలో తక్కువేం లేదు. అన్ని ఎక్విప్మెంట్స్ దొరుకుతున్నాయి, వనరులు దొరుకుతున్నాయి, వసతులు ఉన్నాయి, మొక్కలు దొరుకుతున్నాయి, జీవన ఎరువులు దొరుకుతున్నాయి. కానీ శ్రద్ధ కూడా ముఖ్యం. ఫస్ట్ అన్నీ న్యూక్లియర్ ఫ్యామిలీలే మనకు తెలుసు. ఎక్కడ ఉమ్మడి కుటుంబాలు లేవు. 1, 2, 3, 4. ఇంకొకటి హైదరాబాద్లో అంటే ముఖ్యంగా ఈ జంట నగరాల్లో ఉన్నది అపార్ట్మెంట్ కల్చర్. 70% అపార్ట్మెంట్సే. ఒక 25-30% ఇండిపెండెంట్ హౌజులు ఉండొచ్చు. సో మిద్దె ఉన్న వాళ్ళకి పర్వాలేదు. కానీ అపార్ట్మెంట్లలో ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఫస్ట్ మన ఇంటికి ఏం కావాలి, మనకేం కావాలి, ఆరోగ్యం ఎలా వస్తుంది, బయట ప్రపంచంలో ఉన్న కూరగాయలు ఎలా, కొంతనన్నా ఒక 10, 15, 20% మన వరకు మనం ఎలా చేయాలి అనేది ఆలోచిస్తున్నప్పుడు అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు రోజుకు ఒక 10-15 నిమిషాలు
పాపం అనడానికి ఎవరిని ఏమీ అనడానికి లేదు, అంతా వర్కింగ్ వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళకి దొరికే సమయమే తక్కువ. ఆ సమయంలో వాళ్ళు ఒక 15, 20, 30 నిమిషాలని కేటాయించి ఉన్న చిన్న 10 ఫీట్ బాల్కనీలో, 15 ఫీట్ బాల్కనీలో ఒక 10 కుండీలు కనీసం ఆకుకూరలతోనైనా మొదలు పెడితేనే అప్పుడు మిద్దె తోటకు అనే దానికి సార్థకత ఏర్పడుతుంది. ఈ మిద్దె తోట అనే దాన్ని ఆలోచిస్తే ఫస్ట్ మొదలు పెట్టాల్సింది మాత్రం ఆకుకూరలే. తర్వాత కొంచెంగా మనకు ఎక్కువగా పెరిగేటివి కూడా మిద్దె తోట మీద అవగాహన ఉండాలండి. అన్నీ పెంచేస్తామన్న ఆతృత కూడా మంచిది కాదు. చాలా అవగాహన ఉండాలి, టైము స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఈ మిద్దె తోటల మీద కూడా బాగా ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఎక్కువగా 50, 60 దాటిన వాళ్ళే. పిల్లల్ని యంగ్స్టర్స్ని వాళ్ళని మనం ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళ వర్కింగ్ అవర్స్ దాన్ని బట్టి కూడా వాళ్ళ మీద బాగా ప్రెషర్ ఉంటుంది. సో అందుకని ఎక్కువగా మొదలుపెట్టిన వాళ్ళంతా కూడా తక్కువగా మనకి ఏవి అవసరం వాటి మీద మాత్రమే దృష్టి పెట్టాలి. అన్నీ పండించాలి అనుకోవడం అంతా అది కుదరదండి. ఒక చిన్న తొట్టిలో ఒక 10 ఫీట్ 3-4 ఫీట్ ఉన్న తొట్టిలో మనం అసాధ్యమైనవి చేయాలంటే కూడా కుదరదు. అందుకని నాకు తెలిసినంత వరకు అయితే నేను నా అనుభవంతో చెప్తున్నాను. నేను దాదాపు గార్డెన్ అంటే 20 సంవత్సరాలుగా మెయింటైన్ చేస్తున్నాను, కానీ కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు పండించడం మాత్రం 5-6 ఏళ్ళ నుండి మొదలుపెట్టాను. పళ్ళు చాలా తక్కువ వస్తాయండి, ఏదో 1, 2, 3 మన ఆత్మతృప్తి కోసమే అవి. కానీ కూరగాయలని మనం సాధన చేయొచ్చు. ముఖ్యంగా ఆకుకూరలు అయితే మనకు ఎంత అవసరమో అంతే పండించుకోవాలి. నేను ఈ మధ్యలో గమనిస్తే ఏంటంటే ఒక కొత్తిమీర, మెంతి ఎంత అండి, మనకు రోజుకు ఇంత అవసరం పడుతుంది. దానికోసం ఒక 10 తొట్లల్లో పెట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎంత అవసరమో ప్రతి వారం ఒక వారం సరిపడా ఒక తొట్లో వేసుకొని ఇంకో వారంకి ఇది అయిపోయే టైంకి దాన్ని రెడీ చేసుకునేటట్టుగా పెట్టుకుంటే అప్పుడు టెన్షన్ ఉండదు. అలాగే టమాటాలు మనకు అత్యంత అవసరమైన ఈ టమాటాలు, వంకాయలు, మిర్చి, ఆకుకూరలు వీటి మీద దృష్టి పెడితే మనం సగం ఆరోగ్యాన్ని తెచ్చుకున్నట్టే. కానీ ఎలా అంటే ఒక రకమైన ఆతృత ఎక్కువైపోయింది. అది నేను ఈ మధ్య గమనిస్తున్నాను. పళ్ళు అనేది కూడా సాధన చెయ్యొచ్చు, చేసేవాళ్ళు ఉన్నారు, కానీ అది ఎంతవరకు సక్సెస్ అవుతామనేది కూడా ఆలోచించుకోవాలి. ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి కదా. విపరీతమైన పని పెంచుకోవడం వల్ల కూడా స్ట్రెస్ పెరుగుతుంది. ఒక మొక్క పాడైపోయినా కూడా, ఒక మొక్క డల్ అయిపోయినా కూడా తెలియదు, అవేర్నెస్ ఉండకపోతే. అప్పుడు ఎవరిని అడగాలని. కాకపోతే చాలా అవేర్నెస్ పెరిగింది, కాకపోతే దాని మీద అవగాహన ఉండాలి. ప్రతి మొక్క మీద అవగాహన ఉండాలి. పూల మొక్కల్ని పెంచినట్టుగా ఆకుకూరల్ని, కూరగాయలని పెంచడం కుదరదు. పూల మొక్కలు అంటే చెప్పినట్టు వింటాయి, 4 పూలు వస్తాయి, అందంగా ఉంటుంది. కానీ ఆకుకూరల విషయంలో, చీడపీడల విషయంలో ప్రతి దాని మీద పెట్టాలి. ఎరువుల వరకైతే వెళ్లకుండా అవసరం లేదు. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే పర్యావరణానికి మనం ఏం చేయగలుగుతాము అని ఆలోచించాలి. ఆ పర్యావరణానికి ఫస్ట్ మన నుండే మొదలు కావాలి. ఎప్పుడు ఎవరికి చెప్పకూడదు. మనం కరెక్ట్గా ఉండి ఎదుటి వాళ్ళకి చెప్పేటట్టుగా మనల్ని ఆదర్శంగా తీసుకునేటట్టు మనం ఉండాలి. దానికోసం ఫస్ట్ అసలు ప్లాస్టిక్ని వద్దు. ఇంట్లో నుండి చాలా వరకు సాధ్యమైనంత వరకు ఇంట్లో నుండి వేస్టేజ్, వృధా అయినది ఏది బయటకు వెళ్ళకూడదు. మనకు తెలుసు ఎంత చెత్త, కొన్ని టన్నుల, వేల టన్నుల చెత్త మన జట్టనగరాల్లో అవుతుంది. దాని మీద కొంచెం అవగాహన పెట్టుకొని ఇంట్లో వచ్చే కూరగాయల వేస్టేజ్ని, ఆ వేస్టేజ్ని మనం మొక్కలకి ఎలా వాడదాం. అలా చిన్న చిన్న పనులు ఏ పనికి కూడా 10-15 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. ఒక గంట కేటాయించుకుంటే మన వేస్టేజ్ అనేది బయట ప్రపంచంలోకి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కూరగాయల వేస్టేజ్ సరిపోతుందండి. ఆకుకూరలకు కానీ టమాటా, వంకాయ, మిర్చి ఇలాంటి పండించడానికి కూరగాయల వేస్టేజ్ సరిపోతుంది. ఇప్పుడు మనకు వర్మి కంపోస్ట్ దొరుకుతుంది. ఆ వర్మి కంపోస్ట్ తయారు చేసుకోవడం ఇవన్నీ అందరికీ తెలిసిపోయాయి. ఫస్ట్ వర్మి కంపోస్ట్, ఇంట్లో వచ్చే కిచెన్ వేస్టేజ్, ప్రతి పీల్ని మీరు మట్టిలో వేయండి. ఏదైనా సరే ప్లాస్టిక్ తప్ప మట్టి ప్రతి దాన్ని తనలో అబ్జర్వ్ చేసుకుంటుంది. సో మట్టిలో వేసి చూడండి, ఒక వారంలో అద్భుతమైన ఎరువు తయారవుతుంది. దాంతో మనం సాధన చేయొచ్చు. ఫస్ట్ ఆకుకూరల వరకే వెళ్ళమని చెప్తాను ఎవరికైనా. అయితే ఈ కూరగాయలు అనేటివి పండించేటప్పుడు మనకు ఒక అవగాహన ఉండాలి. ఒక టమాటాలు అనుకోండి, 40 రోజుల కాపు, 40 రోజుల తర్వాత వస్తుంటాయి మనకి. ఒక 40 రోజుల కాపు మనకి ఇన్ని రోజులలో వస్తాయి అన్నప్పుడు ఒక 3-4 అలా పెట్టుకున్నాయి అనుకోండి, దానివల్ల మనకు మొత్తం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వంకాయలు, అలాగే తీగ జాతి సంబంధించిన చిక్కుళ్ళు వస్తాయి, బాగా చిక్కుళ్ళు. కానీ ప్లేస్ ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఇవన్నీ గమనించుకుంటూ వెళ్ళాలి. మిద్దె తోట గురించి ప్రతి ఒక్కరూ ప్రచారం చేయాలండి. కనీసం ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి ఇదే ప్రయత్నం చేయండి. చాలామంది కొన్ని లక్షల కోట్ల రూపాయలు అనవసరమైన వాటి కోసం ఖర్చు పెడతారు. దీనికోసం ఖర్చు పెడితే ఎక్కడ చూసినా హాస్పిటల్స్ అన్నీ ఫుల్గా కనిపించడానికి కారణం ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టకపోవడం. ఆరోగ్యం మీద శ్రద్ధ పెడితే అన్నీ మన చేతిలో ఉన్నట్టే.
అది అన్నీ ఉండి కూడా ఆరోగ్యం లేకపోతే ఏమీ లేనట్టే, అది మనకు అందరికీ తెలిసిందే. అందుకని కనీసం మన పిల్లల కోసం మనం ఒక 10 ఫీట్, ఒక 1 ఫీట్ 2 ఫీట్ ట్రేలల్లో అయినా సరే ఆకుకూరలు పండించాలని నేను అనుకుంటుంటాను. అదే నేను చెప్పాలనే ప్రయత్నం కూడా చేస్తుంటాను. ఇవన్నీ ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సింది, ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిదీ మనకిప్పుడు యాంత్రిక యుగంలో ఉన్నాం, అంత టెక్నాలజీ పెరిగింది. ఆ టెక్నాలజీ వల్ల అన్ని విషయాలు తెలుస్తున్నాయి. అనవసరమైన వాటికంటే అవసరం ఏంటి అనే దాని మీద దృష్టి పెడితే కొంచెం ప్రశాంతంగా లైఫ్ని మనం స్పెండ్ చేయగలుగుతాం, లైఫ్ని మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. లేకపోతే చాలా స్ట్రెస్తో కూడుకున్న ఈ లైఫ్ స్టైల్లో కొంచెమన్నా ప్రశాంతత కావాలంటే ఫస్ట్ ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి అని నేను అనుకుంటున్నాను.